శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః నమస్కారం. మనం వీడియోలో వాస్తు విషయాల్లో అపార్ట్మెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే బాల్కనీస్, బాత్రూమ్స్, ఇట్లా పిల్లర్ పొజిషన్స్, అలాగే అంటే అపార్ట్మెంట్స్లో సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేది ఈ స్టెప్స్, నెక్స్ట్ వచ్చి లిఫ్ట్. అంటే వీటి యొక్క పొజిషన్స్ కనుక మనకి ఇంటికి అంటే మనం ఏదైతే నేను ఇంతకుముందే చెప్పాను, అపార్ట్మెంట్స్ యొక్క పూర్తి స్థలాన్ని మనం చూడలేకపోయినా, అంటే కిందన ఏ షేప్ పెరిగింది, హైట్ పెరిగింది, లేకపోతే వాయువు పెరిగింది, లేకపోతే ఈశాన్యం పెరిగింది, ఈ విధంగా, ఎందుకంటే మొత్తం స్థలాన్ని చూసి మనం కొనే పరిస్థితి అయితే ఉండదని చెప్పాను. అట్లీస్ట్ మనం ఉండే ప్లాట్కి ఇవి ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం చూసుకోవడం వరకు కొంత మంచిదని చెప్పాము. అయితే సాధ్యమైనంత వరకు ఇలా అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ విధంగా ఉన్నప్పుడు రెండు ఫ్లాట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఒకటి ఎంట్రన్స్ ఏమో కింద నుంచి తూర్పే ఉండొచ్చు, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒకటి వెస్ట్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అనేది ఉంటాయి. అయితే దీనికి ఇక్కడ ఈ మధ్యలో సౌత్లో స్టెప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ప్యారలల్గా నార్త్లో మధ్యలో లిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రెండు పోర్షన్స్కి ఎప్పుడైతే ఈ విధంగా అంటే స్టెప్స్, లిఫ్ట్ ఇలాగ ఆపోజిట్గా ఇచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఈ ఏదైతే ఈస్ట్ పోర్షన్ అనుకుంటామో ఈ పోర్షన్కి లిఫ్ట్ అనేది ఈశాన్యంలో పడిపోతుంది. ఇది కొద్దిగా ఇబ్బంది అన్నమాట. అంటే ఈశాన్యంలో లిఫ్ట్ అంటే సాధారణంగా ఇప్పుడు కొన్నిటికి మనకి అసలు గ్యాప్, లిఫ్ట్, స్టెప్స్ అనేవి సపరేట్గా ఇస్తున్నారు. అంతవరకు కొంత మంచి పద్ధతి. ఒకవేళ ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఒక 2 feet 1.5 feet అటు ఇటు గ్యాప్ ఇవ్వటం అనేది ఏ భాగంలో పెట్టినా, అంటే ఇటు నైరుతి పెట్టినా, అటు ఈ భాగంలో పెట్టినా, ఒకవేళ దీనికి నైరుతి అయినప్పుడు కూడా గుంట డైరెక్ట్గా పడకుండా కొద్ది గ్యాప్ మనం మెయింటైన్ చేస్తే డైరెక్ట్గా ఈ బిల్డింగ్ ఉన్న పిల్లరే తీసుకొని కన్స్ట్రక్షన్ చేసే విధంగా కాకుండా ఆ గ్యాప్ మెయింటైన్ చేసి మనకు కనుక లిఫ్ట్ కానీ లేకపోతే స్టెప్స్ కానీ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. ఇలాగా ఇచ్చినప్పుడు ఈ ఏదైతే ఈస్ట్ పోర్షన్ అనుకుంటామో వీళ్ళకి ఈశాన్యంగా లిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. కొంతమందికి ఇది ఒకవేళ ఈస్ట్ లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి నార్త్ పొజిషన్ కూడా ఉంటాయి. ఆ విధంగా అంటే ఎవరికైనా కానీ నార్త్ ఈస్ట్ భాగంలో, ఈస్ట్ ఆఫ్ ద ఈస్ట్ అవ్వచ్చు, నార్త్ ఈస్ట్లో అంటే నార్త్ ఉత్తర ఈశాన్యం అవ్వచ్చు, లేకపోతే తూర్పు ఈశాన్యం అవ్వచ్చు, ఈ భాగంలో కనుక లిఫ్ట్ అనేది మన ఇంటికి అటాచ్ చేయి కనుక ఉంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి అనారోగ్య సమస్యలు మీద ఖర్చులు అనేవి విపరీతంగా అవుతుంటాయి. మనం ఎందులో రూపాయి పెట్టుబడి పెట్టినా కూడా అది మనకి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా అవి మనం ఎందులో డబ్బులు పెట్టినా కూడా అవి నిరుపయోగంగా అయిపోతుంటాయి. అంటే సాధ్యమైనంత వరకు ఈ పోర్షన్స్కి లిఫ్ట్ అనేది తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, ఈ రకంగా అటాచ్మెంట్ అవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకో పద్ధతి, లిఫ్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగంలో కట్ చేసి ఇస్తారు. అంటే ఒక పోర్షన్లోకి వచ్చే విధంగా ఉంటుంది. ఆగ్నేయం కావచ్చు, ఉత్తరంలో కావచ్చు, లేదా తూర్పులో మధ్య భాగంలో కావచ్చు. ఈ విధంగా అంటే ఇక్కడ ఆగ్నేయంలో కట్ అవుతుంది, కొంతమంది సౌత్లో కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఈ భాగంలో కూడా లిఫ్ట్ ఇస్తారు. ఇది అంటే కామన్గా ఉంటుంది, అందరూ వచ్చి వాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా అంటే మన ఏదైతే ప్లాట్ ఉంటుందో ఇందాక ఒక వీడియోలో చెప్పాము, కటింగ్ ఎలా ఉండకూడదు, ఈ విధమైన కటింగ్ అనేది కూడా ఉండకూడదు. అంటే మన ప్లాట్లోకి ఏ భాగంలో అయినా కూడా ఈ విధంగా లిఫ్ట్ అనేది లోపలికి వచ్చి వెళ్ళే విధంగా అనేది ఉండకూడదు. అలాగే స్టెప్స్ అనేది కూడా నార్త్ ఈస్ట్కి మనకి ఆనుకొని స్టెప్స్ అనేది రాకుండా ఉండటం మంచి పద్ధతి. అంటే స్టెప్స్ అంటే సాధ్యమైనంత వరకు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, పోర్షన్స్ అటు ఇటు వచ్చినప్పుడు సాధారణంగా మధ్యలో పెట్టినప్పుడు ఒకరికి ఈశాన్యంలో పడిపోతుంది, ఒకరికి ఆగ్నేయంలో పడిపోతుంది. లిఫ్ట్ అనేది కామన్గా వాడుకునేటప్పుడు ఎవరో ఒకరికి అంటే ఒక పోర్షన్ కాస్త పెద్దది ఉన్న దాంట్లో ఇప్పుడు యువతల దీనికి ప్యారలల్గా ఉన్న పోర్షన్కి లిఫ్ట్ పొజిషన్ రాదు, వీళ్ళకి ఎంతవరకే ప్లాట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ భాగం ఏదైతే ఎంట్రీ లెవెల్ ఉందో వీళ్ళకి ఇది కారిడార్ వచ్చి ఇక్కడ తూర్పుకి ఇస్తాం. అంటే ఈ లిఫ్ట్ అనేది ఇది కామన్గా అందరికీ వాడుకునే విధంగా ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ లిఫ్ట్ అనేది నార్త్లో కట్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి నార్త్ భాగంలో ఖచ్చితంగా కుబేర స్థానంలో లిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనం చెప్పినట్టు ఎక్కడైతే నార్త్ ఈస్ట్లో కావచ్చు, నార్త్లో కావచ్చు, స్టెప్స్ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, ఈ విధంగా వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మనకి ఈ ఖర్చులు అనేవి
అనారోగ్య సమస్యల మీద వెళ్తూ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పినట్టు నైరుతిలో కూడా మనకి లిఫ్ట్ అనేది వచ్చినప్పుడు సాధ్యమైనంతగా అది ఇప్పుడు వస్తున్నట్టు హైడ్రాలిక్ లిఫ్ట్స్ పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. లేదు మనం అదే లిఫ్ట్ పెట్టాలనుకున్న గ్యాప్ అనేది దీనికి ఇంటికి ఈ లిఫ్ట్కి గ్యాప్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. ఎక్కడైనా ఏ భాగంలో అయినా డైరెక్ట్గా మన హౌస్కి ఏదైతే ప్లాట్కి మనం ఉన్న ఫ్లాట్కి అటాచ్మెంట్ కాకుండా ఈ లిఫ్ట్ స్టెప్స్ అనేవి ఉండేవి సాధ్యమైనంతవరకు చూసుకోండి. లేదంటే మన ప్లాట్కి ఏ భాగంలో వచ్చినాయి అనేది కూడా చూసుకోవడం అనేది మంచిది. నేను చెప్పిన భాగాల్లో ఏదైతే నార్త్ ఈస్ట్ లేకపోతే ఈస్ట్ అంటే ఈస్ట్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యం అంటాం. కొంతమందికి స్టెప్స్ అనేవి ఈ భాగంలో వస్తుంటాయి, ఇక్కడ వస్తాయి, అంటే ఇది తూర్పు ఇక్కడ దాకా వస్తాయి స్టెప్స్ అనేవి. కాకపోతే వీళ్ళకి ఎంట్రీ అనేది నార్త్లో ఉంటుంది, స్టెప్స్ పైకి ఎక్కి ఇటు ఎంట్రీ ఉంటుంది. సో ఇది కూడా ఇబ్బందికరమే. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ స్టెప్స్ అనేవి ఇలాగ మధ్యలోకి మన ఇంటి భాగంలోకి వచ్చి వెళ్ళే విధంగా, అంటే మన ఇంటి భాగం ఫ్లాట్ ఎక్కడ కూడా కట్ కాకుండా ఉండే విధంగా చూసుకోవడం ఒకటి మంచి పద్ధతి. అలాగే స్టెప్స్ అనేవి ఈశాన్యంలో కావచ్చు, ఉత్తరంలో కావచ్చు, లేకపోతే తూర్పు ఈశాన్యంలో కావచ్చు మనకు రాకుండా చూసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.